ఏపీలో రైతులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల్ని ప్రోత్సహించడానికి గోకులం షెడ్లను పెద్ద ఎత్తున మంజూరు చేస్తుంది. పశు పోషకులు 90%, జీవాలు కోళ్ల పెంపకదారులకు 70% వరకు రాయితీ ఇస్తుంది. ఒక్కో షెడ్డుకు 1,15,000 నుంచి 2,30,000 వరకు కేటాయిస్తున్నారు. గతేడాది మొదటి విడత నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం రెండో విడతలో కేటాయించిన షెడ్లకు అనుమతులు లభించాయి. దీనికి అవసరమైన నిధులు ప్రభుత్వం విడుదల చేయనుంది. అర్హులైన రైతులు గోకులం షెడ్ల కోసం పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్, జాబ్ కార్డుతో ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది గోకులాలు నిర్మించారు. రైతులకు గోకులం కింద 2, 4, 6 పశువుల షెడ్ల నిర్మాణానికి 90% రాయితీ ఇస్తుంది. రైతులు కేవలం 10% వాటా చెల్లిస్తే సరిపోతుంది. అయితే గొర్రెలు, మేకలు, కోళ్ల షెడ్ల నిర్మాణానికి 70% రాయితీ లభిస్తుంది. ఈ గోకులం షెడ్ల నిర్మాణం ద్వారా రైతులు తమ పశువుల్ని, కోళ్లను సురక్షితంగా పెంచుకోవడానికి అవకాశం కలుగుతోంది. ఇది వారి ఆదాయాన్ని పెంచడానికి కూడా దోహదపడుతుంది. ప్రభుత్వం ఈ పథకం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గోకులం షెడ్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు తప్పనిసరిగా తమ భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, ఉపాధి హామీ పథకంలో భాగంగా వచ్చిన జాబ్ కార్డుని సమర్పించాలి.